వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి కనిలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష కేంద్రాలను పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. రాజకీయ లబ్ధి కోసం తమ గ్రామాల అభివృద్ధికి అడ్డు రావద్దు. బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరికి ఎల్కలపల్లి గ్రామం, లక్ష్మీపూర్, ఎల్కలపల్లి గేట్, గుంటూరుపల్లి గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకుల హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు. జిల్లాలోని పరీక్షా సెంటర్ల వద్ద అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన సంబంధిత అధికారులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గోదావరి కని మార్కండేయ కాలనీలోని బృందావన్ గార్డెన్లో రామగుండం స్టార్ మహిళా 2025 కార్యక్రమం. రామగుండం స్టార్ మహిళా 2025 పోస్టర్ ఆవిష్కరణలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి వెల్లడి. భయం వీడితే జయం మీదే. విద్యార్థులకు అందించిన వ్యక్తిత్వ వికాస శిక్షణలో వ్యక్తిత్వ వికాస నిపుణులు మ్యాజిక్ రాజా వెల్లడి. సేవకు ప్రతిరూపంగా ప్రతి ఒక్కరూ ముందుకు అడుగులు వేయాలి. జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ సూచన. ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం సిపి ఎం శ్రీనివాస్ తెలిపారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుండి ప్రారంభమైన నేపథ్యంలో సిపి గోదావరికంలోని బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. పరీక్షలు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు, సిబ్బందికి పటిష్టమైన బందోబస్తు గురించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి జోన్లో 23 పరీక్షా కేంద్రాలు, మంచిర్యాల జోన్లో 23 పరీక్షా కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. పరీక్షలు జరిగే సమయంలో సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు పేపర్ వచ్చేటప్పుడు, పరీక్ష అనంతరం జవాబు పత్రాలు తీసుకుని వెళ్లేటప్పుడు తప్పకుండా ఎస్కార్ట్ ఉండాలని సూచించారు. పరీక్షలు జరిగే సమయంలో అధికారులు పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ రోజు నుంచి ప్రతిష్టాత్మకంగా మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తామండి. ఇంటర్మీడియట్ సంబంధించింది ఈ రోజు నుంచి 25th వరకు ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. మార్నింగ్ 9 to 12 o'clock వరకు. దానికి గాను మన ప్రభుత్వం, తర్వాత అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీసు శాఖతో పాటు సమన్వయంతో పగడ్బందీగా ఏర్పాటు చేసుకున్నారు. కాలేజెస్ ఎక్కడైతే లొకేషన్స్ ఉన్నాయో అక్కడ ముందుగానే మా డిప్లాయ్మెంట్ రోజు మార్నింగ్ 8 o'clock ఇక్కడ ఉంటుంది. తర్వాత క్వశ్చన్ పేపర్స్ కూడా విత్ ఆర్మ్డ్ ఎస్కార్ట్ తీసుకోవడం జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టారు. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ నుంచి ఒక టీమ్ అలాంగ్ విత్ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ డిఫరెంట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి క్వశ్చన్ పేపర్స్ తీసుకొని రాబోతాయి. ఇక్కడ కూడా ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా ఒక లేడీ కర్టెన్ పెట్టాము, లేడీస్ గర్ల్స్ రిస్కింగ్ చేయడానికి. అలాగే బందోబస్తు ఉంది. తర్వాత ఇక్కడ ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లోపలికి పోకుండా ఉండడానికి కోసం ఫ్రిస్కింగ్ అనేది చాలా పగడ్బందీగా జరుగుతుంది. అలాగే లోపల కూడా ఎవరు మాల్ ప్రాక్టీసెస్ చేయకుండా ఉండడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. సో ఇప్పుడు ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి అన్ని ప్లేసెస్లో కొన్ని ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోదావరి కని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రవీందర్ సిబ్బంది పాల్గొన్నారు. రాజకీయ లబ్ధి కోసం తమ గ్రామాల అభివృద్ధికి అడ్డు రావద్దని ఎల్కలపల్లి గ్రామం, లక్ష్మీపూర్, ఎల్కలపల్లి గేట్, గుంటూరుపల్లి గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరిని హెచ్చరించారు.
ఈ మేరకు ఎల్కలపల్లి గేట్ వద్ద బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టబోయిన రాజ్ కుమార్, కందుల సతీష్ మాట్లాడుతూ స్వార్థ ప్రయోజనాల కోసం రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్పై అబద్ధపు ప్రచారం చేయడం కౌశిక హరి మానుకోవాలన్నారు. రామగుండం ఎమ్మెల్యే ఎన్టీపీసీ యాజమాన్యంతో మాట్లాడి దాదాపు 2 కోట్ల వరకు సిఎస్ఆర్ నిధులను ఇప్పించడం జరిగిందన్నారు. యూపీఎస్ స్కూల్ కోసం 75 లక్షలు, సోలార్ లైట్స్ కోసం 17 లక్షలు మంజూరు కావడం జరిగిందని, మా గ్రామాల అభివృద్ధి కోసం ఎన్టీపీసీ ద్వారా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ లైట్స్, సోలార్ లైట్స్, పశు వైద్య శిబిరాలు, ప్రతి నెల ఆరోగ్య శిబిరాలు ఎమ్మెల్యే సహకారంతో నిర్వహిస్తూ రావడం జరిగిందని వెల్లడించారు. బూడిదలో వాటా కోసం కౌశిక హరి లంచగొండితనం లేని పాలనను అందిస్తున్న ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. మా ఎమ్మెల్యే గారి మీద లేనిపోని ఆరోపణలు చేయడం కూడా జరుగుతుంది. పూర్తిగా మేము మా 4 గ్రామాల ప్రజల తరపున మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ అతను వాడిన భాష ఎలకలపల్లి కావచ్చు, గుంటూరుపల్లె కావచ్చు, ఎలకలపల్లి గేటు, లక్ష్మీపురం కావచ్చు, ఈ గ్రామాల మీద మీరు యాష్ దందా నడిపిస్తారు. దానివల్ల మీ గ్రామాలకు ఏమి లబ్ధి పొందుతుందని అతను చెప్పడం కూడా జరిగింది. మేము పూర్తిగా దీన్ని అతను ఎలకలపల్లి గ్రామానికి ఏనాడన్నా వచ్చి సందర్భాలు ఉన్నాయా, ఇక్కడ ఏం జరుగుతుందో ఏం పోతుందో అని మీరు చూసిన సందర్భాలు ఉన్నాయా? ఈ 4 గ్రామాల తరఫున మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇవాళ ఎన్టీపీసీ సహకారంతో ఆయన ఎన్నో రివ్యూ మీటింగులు ఏర్పాటు చేసి మా గ్రామాలకు అభివృద్ధి పదంలో ఎన్టీపీసీ అధికారులతో మాట్లాడి మా గ్రామానికి ఎన్నో నిధులు ఇవ్వడం కూడా జరిగింది. పూర్తి ఎందుకంటే ఇవాళ ఇక్కడ తెలియకుంటే ఏదో లేనిపోని ఆరోపణలు చేసి నీ లబ్ధి కొరకు నీ రాజకీయ లబ్ధి గురించి మాట్లాడడం, మా ఎమ్మెల్యేగా లేనిపోని ఆరోపణలు చేయడము ఈ సబబు కాదని నేను ఈ పాత్రికేయ మిత్రుల సమక్షంలో చెప్పడం కూడా జరుగుతుంది. అయ్యా చూడండి, మా ఎమ్మెల్యే గారు ఎన్ని ప్రపోజల్ పంపించడం జరిగినది. ప్రతి విలేజ్ వైజ్గా ఒక ఎలకలపల్లికే 1,95,00,000 పంపించడం జరిగినది. అదే గుంటూరుపల్లెకి 81 లక్ష, ఎలకలపల్లి గేటుకు 1,59,00,000, అలాగే లక్ష్మీపురంకు ఒక 2 కోట్ల నిధులు కూడా ప్రపోజల్స్ కూడా పంపించడం. అలాగే ఎన్టీపీసీ ద్వారా ఇవాళ లబ్ధి పొందిందంటే మా ఎమ్మెల్యే గారి ద్వారానే, సిఎస్ఆర్ ద్వారా. ఎందుకంటే దయచేసి లేనిపోని ఆరోపణలు చేయొద్దు. ఇవాళ మీరు గతంలో చేసినాయి, మీకు ఎలాంటి ముడతలేమన్న ఉద్దేశంగానే ఇవాళ లేనిపోని ఆరోపణలు చేసి మా ఎమ్మెల్యే గారి మీద నిందలు వేయడం జరుగుతుంది. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవాళ నేను స్థానికంగా అక్కడ ఎలకలపల్లి గ్రామానికి సర్పంచ్గా, మా మిసెస్ సర్పంచ్గా ఉన్నది. ఏనాడన్నా 5 ఏళ్లల్లా ఒక కొబ్బరికాయ కొట్టిన పాపాన ఉన్నదా మా గ్రామంలో? మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మేము ఎన్నోసారి గతంలో పాలకులకు చెప్పుకున్నాం. మా గ్రామంలో కొబ్బరికాయ కొట్టాను మేము చెప్పడం జరిగినది. ఎన్నడూ వాయిదాలు పెట్టుకుంటూ రావడం కూడా జరిగినది. అలాగే మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇవాళ ఎన్నో అభివృద్ధి పనులు కొబ్బరికాయ కొట్టుకొని పనులు స్టార్ట్ చేయడం కూడా జరిగినది. ఇలా తను రామగుండం అభివృద్ధి కోసమే ఆహర్షలు ప్రయత్నం చేస్తున్నారు. 100 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు, ఇండస్ట్రీని తీసుకొస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి కోసమే తను పనిచేస్తున్నారు. ఇక్కడ మీరు చేసిన గతంలో చేసిన అన్యాయం, ఇక్కడ కరప్షన్ లేకుండా ఇవాళ తను కరప్షన్ ఎక్కడ కూడా లేకుండా పనిచేస్తున్నారు. ఆ రోజు మీరు కరప్షన్ చేసిరు, మీకు ముడుపులు ముట్టినాయి, అధికారులు బెదిరిస్తే పైసలు తీసుకున్నారు. ఇక్కడ అమాయక ప్రజల్ని అడ్డు పెట్టుకొని మీరు సంపాదించారు. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. నేరుగా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే తాను చొరవ తీసుకొని పనిచేస్తున్నారు. ఇవాళ మాకు గతంలో సిఎస్ఆర్ నుంచి మొన్న ప్రజాప్రయ సేకరణలో కూడా మేము ముందు అడిగాం. తాను కూడా సంబంధించిన ఎన్టీపీసీ వారితో ఇక్కడ ఈ యొక్క ప్రాంతాలకి అధిక నిధులు పెట్టాలని చెప్పి ఇలా చెప్పడం జరిగింది. ఆ పరంగా ఇలా 2 కోట్లతో మా 14వ డివిజన్లో సర్వే చేయడం, ఎస్టిమేట్ చేయడం, ఇక్కడ వచ్చి చేయడం ప్రతిపాదనలు మా ఎమ్మెల్యే చొరవతో సహకారంతో పంపించడం జరిగింది. అదేవిధంగా తక్షణమే ఇక్కడ సోలార్ లైట్స్ 10 లక్షలతో మాకు ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా బోర్స్, ఇక్కడ రోడ్స్ మరియు ROR ప్లాంట్ కూడా మాకు ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ మేము నిర్మించుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. కానీ కౌశిక్ గారు మీరేదైనా ఉంటే మీ స్వలాభానికి మీ వ్యవస్థ ఇవ్వండి, కానీ మా ఎమ్మెల్యే గారికి దీంట్లో గుంజొద్దని చెప్పి మేము కోరుతున్నాం. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హరినాథ్ రెడ్డి, మానార ప్రభాకర్, డబ్బేట మల్లేష్ యాదవ్, శ్యామ్ గౌడ్, గుండు రాజయ్య, అంజిబాబు, చందు, రాజ్ కుమార్, సతీష్ కుమార్, మేకల సతీష్, సుధాకర్, కుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు గోదావరికని పరీక్షా కేంద్రాలకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలను రాయడానికి చేరుకున్నారు. పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులను పరీక్షా కేంద్రాల గేట్ వద్దనే అధికారులు చెక్ చేసి లోపలకు అనుమతించారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మొత్తం 23 సెంటర్లలో పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు జరిగాయి. బుధవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మొదటి సంవత్సరం విద్యార్థులు సుమారు 4,894, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 5,636 మంది విద్యార్థులు మొత్తం 10,530 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరా, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణకు ఒక జిల్లా పరీక్షల కమిటీ, 4 సిట్టింగ్ స్క్వాడ్స్, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసి ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడి ఉండకుండా 144 సెక్షన్ను ఏర్పాటు చేసి పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖని. గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఎస్సీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. బ్యాక్ టు న్యూస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గోదావరి ఖని మార్కండేయ కాలనీలోని బృందావన్ గార్డెన్లో రామగుండం స్టార్ మహిళా 2025 కార్యక్రమం నిర్వహించనున్నామని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి తెలిపారు. గోదావరి ఖని బీజేపీ పార్టీ కార్యాలయంలో బుధవారం రామగుండం స్టార్ మహిళ 2025 పోస్టర్ను బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ నిరంతరం కుటుంబం కోసం శ్రమించే మహిళలకు కాసేపు ఆట విడుపు కోసం రామగుండం ప్రాంతంలో ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 8న ఉదయం 10 గంటల నుండి బృందావన్ గార్డెన్స్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో మహిళలందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గెలుపొందిన ఫైనల్ విన్నర్స్కు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ప్రథమ బహుమతిగా 10,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 5,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 3,000 రూపాయలు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సల్టేషన్ బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలందరూ ఆహ్వానితులేనని తెలిపారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న మహిళలకు మాత్రమే పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని, సాంప్రదాయ కట్టుబొట్టుతో మహిళలు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. మార్చి 8ని పురస్కరించుకొని హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాను. గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మీ సోదరిగా ఆత్మీయతని పంచుతూ నన్ను ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ గత 5 ఏళ్లుగా స్టార్ మహిళ అనే ఒక గొప్ప ఈవెంట్ తోటి మరి మీ అందరినీ కూడా ఉత్తేజపరచడం కోసం, ఒకరోజు మహిళలు 365 రోజులు కూడా కుటుంబం కోసం నిరంతరం శ్రమిస్తున్న మీ అందరి కోసం ఒకరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఆట విడుపుగా మీరంతా కూడా మర్చిపోయి సంతోషంగా గడపడం కోసము స్టార్ మహిళా ఈవెంట్ని మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. పెద్ద ఎత్తున మహిళలంతా ప్రతి సంవత్సరం వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. అదే రకంగా మీ లోపల ఉన్నటువంటి టాలెంట్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. దానికి మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అదే రకంగా ఈ సంవత్సరం కూడా 2025 మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక మార్కండేయ కాలనీలో ఉన్నటువంటి బృందావన్ గార్డెన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఉదయం 10 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ని కూడా ఈరోజు పోస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. మీరంతా కూడా ఈ నెంబర్కి, ఈ కింది ఇచ్చినటువంటి నెంబర్స్కి మీరంతా కూడా ఫోన్ చేసి ఎన్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇందులో విజేతలకి ప్రతి సంవత్సరం కూడా స్టార్ మహిళా ట్రోఫీని ఆ రోజు అందరి సమక్షంలో విజేతకి అందించడం జరుగుతుంది. అది మీకు ఒక ప్రత్యేకతని అందిస్తుంది. ఎందుకంటే మీరు అంతమంది లోపల దాదాపుగా ఒక 1500-2000 మందిలో మీరు స్టార్ మహిళగా ఎంపిక కావడం అనేది
అది మీ టాలెంట్ని ప్రదర్శించడానికి ఇది ఒక గొప్ప వేదిక. మరి ఎప్పటిలాగానే స్టార్ మహిళకి ట్రోఫీతో పాటుగా 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రెండవ బహుమతి 5,000 రూపాయలు, అలాగే మూడవ బహుమతి కన్సోలేషన్ ప్రైజెస్. దాంతో పాటుగా పాల్గొన్న ప్రతి మహిళకు కూడా పార్టిసిపేషన్ ప్రైజ్ ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని, అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహిళలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ కింద ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మీరంతా కూడా ఈ నెంబర్లకి ఫోన్ చేసి మీరంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే ప్రతి మహిళ కూడా మీ పేరుని ఎన్రోల్ చేసుకోవాలని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జక్కుల పద్మ, ఊరగొండ అపర్ణ, జక్కల రాజ్యలక్ష్మి, సంపూర్ణ, సునీత, శ్రవంతి, శ్వేత తదితరులు పాల్గొన్నారు. పరీక్షలు విద్యాభ్యాసనలో కేవలం ఒక భాగమని గత 10 సంవత్సరాలుగా ఎన్నో పరీక్షలు రాసిన మీరు వార్షిక పరీక్షలను బూచిగా చూసి భయపడవద్దని, భయం వీడితే జయం మీదేనని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు దేవి లక్ష్మీ నర్సయ్య, మ్యాజిక్ రాజా, జావిద్ పాషా, టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ అడ్వకేట్ గడమల్ల వరలక్ష్మి విద్యార్థులకు సూచించారు. రానున్న వార్షిక పరీక్షల దృష్ట్యా పాలకుర్తి మండలం కర్నాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం సాయంత్రం పరీక్షల భయం, ఒత్తిడిని అధిగమించడం, స్టడీ స్కిల్స్, మెమరీ టెక్నిక్స్, టైం మేనేజ్మెంట్, గోల్ సెట్టింగ్, పాజిటివ్ థింకింగ్ పై శిక్షణ. అలాగే ఆ పాఠశాల పూర్వ విద్యార్థి తాటిపాముల రమేష్ తన పుట్టినరోజును పురస్కరించుకుని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, నోట్బుక్లు, పెన్నులు, వాటర్ బాటిల్ అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ తన పుట్టినరోజును తాను చదివిన పాఠశాల విద్యార్థుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అంటే మీన్స్ ఏంటంటే మన బ్రెయిన్కి నేను ఇంతకుముందే చెప్పినట్టుగా అన్లిమిటెడ్ పవర్ ఉంది. నువ్వు ఏది జ్ఞాపకం పెట్టుకోవాలని నీ బ్రెయిన్కి ఫీలింగ్ ఇస్తావో ఆ సజెషన్ని అది ఫాలో అయ్యి గుర్తుపెట్టుకుంటుంది. కానీ నువ్వు చదువుకున్నప్పుడు ఏం చేస్తావు? నువ్వు దాన్ని అంత సిన్సియర్గా, డెడికేటెడ్గా, సీరియస్గా చదవకపోవడం మూలంగా గుర్తుండడం అనేది జరగదు. నువ్వే దాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. కాబట్టి నీ బ్రెయిన్ కూడా అంతలాగే తెస్తుంది. నువ్వు ఏ సజెషన్ ఇస్తున్నావో ఆ బ్రెయిన్ కూడా సీరియస్గా తీసుకుంటుంది. కాబట్టి జ్ఞాపకం అనేది మీకు ఉండదు. కానీ జ్ఞాపకం అనేది, జ్ఞాపక శక్తి అనేది ప్రతి వాళ్ళకు కూడా ఈక్వల్గా ఉంటుంది. కానీ వాళ్ళ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ను బట్టి, ఇప్పుడు మేడం గారు ఉన్నారు, మేడం గారు ఆ కోర్టుకు పోయిన తర్వాత చట్టాలు, న్యాయాలు, ఐపీసీ, పీనల్ అది అంటే అక్కడక్కడ చెప్తారు. అది నాకు సంబంధం లేని సబ్జెక్ట్ కాబట్టి నేను ఎప్పుడు నాకు జరిగిన అనుకోండి. ఒక మేడం గారి దగ్గర నుంచి ఆ బుక్ ఏమైనా తీసుకొని జరిగింది. అది ఏంటంటే నాకు గుర్తుంటుందా? ఎందుకుండదు? అది నాకు దాని మీద సీరియస్నెస్గా తీసుకోవడం లేదు. ఏంటి, ఏదైతే ఇంపాసిబుల్ కాదు అన్నీ పాసిబుల్ అయితే ఎప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేసి మనం కనుక మన టీచర్స్, గురువులు చెప్పినది విన్నట్టయితే శిష్యుల ఎదుగుదల అనేది ఎప్పటికీ ఉంటుంది. నేను ఒక మ్యాథ్స్ టీచర్ని, కానీ అన్న చెప్తా ఉంటే నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే అవన్నీ మేము చదివి గుర్తుపెట్టుకున్నాం. కానీ ఈ ట్రిక్ మాకు తెలియదు అప్పటికి. అంటే మనం ఏదైనా కష్టపడితే, ఇంకొకటి నచ్చింది చెప్పుకుని ఇంకొక విషయం గుర్తుపెట్టుకుంటాం, రాయి మీద కూడా ఒక తాడుతో రాపిడి చేసినట్టయితే ఆ తాడు కూడా మళ్ళీ గీతలు పడుతుంది అని చెప్పింది. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? మనం ఇప్పుడు మీరు పుష్ప అనగానే టక్ అని చెప్పేసి డైలాగ్, పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పేసింది. కానీ అదే మేము చెప్పినటువంటిది కూడా మీరు అదే కాన్సన్ట్రేషన్ మైండ్ ఖచ్చితంగా ఇటువైతే మన దృష్టి పెట్టినట్టయితే మీకు మంచిగా చాలా అభివృద్ధిలో ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇంకా ఈ కార్యక్రమంలో ముంజరాజు గౌడ్, తాటిపాముల కిషన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కమలాకర్, జిల్లా సైన్స్ ఆఫీసర్ రవినందన్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సేవకు ప్రతిరూపంగా ప్రతి ఒక్కరూ ముందుకు అడుగులు వేయాలని, ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించాలని జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ కోరారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ అధ్యక్షురాలు ఆశ్రిత గాంధీ పుట్టినరోజు సందర్భంగా బుధవారం గోదావరిఖని హనుమాన్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగడిబడిలో ఫౌండేషన్ నిర్వహణలో పిల్లలకు పాకెట్ మనీ అందించారు. పిల్లల మధ్య బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు గోదావరిఖని కార్మిక క్షేత్రంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ అందిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. మరి ఈరోజు ఈ జ్యోతి గాంధీ ఫౌండేషన్ అధ్యక్షురాలు అంటే మా కూతురు అశ్రిత గాంధీ ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉంటూ ఉన్నది. మరి ఆమె బర్త్డే ఈరోజు. ఈ బర్త్డే సందర్భంగా మరి తప్పకుండా సేవా కార్యక్రమాలను నిర్వహించాలి. ఎందుకంటే ఆ లక్ష్యంతోనే మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఆ బర్త్డే సందర్భంగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
ఇది చరిత్ర కలిగినటువంటి బడి. ఇక్కడ ఎంతోమంది ఈ స్కూల్ నుండి ఈ నేల నుండి చాలామంది ఈ గోదావరిఖని సమాజానికి ఉపయోగపడేటువంటి చాలామంది ఆవిష్కరించడం జరిగింది. నాయకులు కావచ్చు, లేకపోతే ఆఫీసర్లు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, దొంగలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ నుండే ఉప్మా తిని ఉన్నటువంటి వాళ్ళు. నేను కూడా ఇందులో చదువుకున్నాను. అందుకే ఈ చరిత్ర కలిగిన పాఠశాలలో ఈ గూటి కింద ఇందులో ఉండేటువంటి పిల్లల మధ్య అశ్రితా గాంధీ జన్మదినాన్ని జరుపుకోవాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే ఫౌండేషన్ కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు గడ్డం రాజు, వడ్డేపల్లి దినేష్, సదానందం శ్రీనివాస్, వెంకటేష్, స్కూల్ హెడ్ మాస్టర్ నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరిఖనిలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష కేంద్రాలను పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. రాజకీయ లబ్ధి కోసం తమ గ్రామాల అభివృద్ధికి అడ్డు రావద్దు. బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరికి ఎల్కలపల్లి గ్రామం, లక్ష్మీపూర్, ఎల్కలపల్లి గేట్, గుంటూరుపల్లి గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకుల హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు. జిల్లాలోని పరీక్షా సెంటర్ల వద్ద అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన సంబంధిత అధికారులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గోదావరిఖని మార్కండేయ కాలనీలోని బృందావన్ గార్డెన్లో రామగుండం స్టార్ మహిళా 2025 కార్యక్రమం. రామగుండం స్టార్ మహిళా 2025 పోస్టర్ ఆవిష్కరణలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి వెల్లడి. భయం వీడితే జయం మీదే. విద్యార్థులకు అందించిన వ్యక్తిత్వ వికాస శిక్షణలో వ్యక్తిత్వ వికాస నిపుణులు మ్యాజిక్ రాజా వెల్లడి. సేవకు ప్రతిరూపంగా ప్రతి ఒక్కరూ ముందుకు అడుగులు వేయాలి. జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.